శ్రీమాత్రే నమః. మీలో ఈ గుణాలుంటే గెలుపు మీదే. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చాణక్యుడి సూత్రాలను పాటిస్తే విజయాన్ని ఎవరూ ఆపలేరు. చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. చాణక్యుడి ఆలోచనలను విశ్వసించే వ్యక్తులు వివిధ మార్గాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. వైఫల్యం నుండి రక్షించే కొన్ని లక్షణాలను గురించి చాణక్య నీతిలో ప్రస్తావించారు. అవేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, జ్ఞానం అంటే సమాచారం. ఒక వ్యక్తి తన చుట్టూ జరుగుతున్న విషయాల గురించి తెలుసుకోవాలి. తన విజయం కోసం పని, పరిస్థితి మొదలైన వివిధ అంశాల గురించి అవగాహన ఉండాలి. తమ పని ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించలేని లేదా తెలుసుకోలేని వారు తరచుగా ఓడిపోతారు. మీరు సమాజంలోని ప్రతి అంశాన్ని, కోణాన్ని తెలుసుకోవాలి. చాణక్యుడి ప్రకారం జ్ఞానం అనేది మనిషి యొక్క విజయానికి మొదటి ప్రాథమిక లక్షణం. మనస్సు కిటికీలను తెరిచి ఉంచాలని తత్వవేత్తలు చెప్పారు. పర్యావరణం, మీ చుట్టూ జరిగే సంఘటనల గురించి ఎల్లప్పుడూ తెలుసుకోవడం అవసరం. చాణక్యుడి ప్రకారం ఈ లక్షణం ఉన్న వ్యక్తి ఎప్పుడూ విఫలం కాడు. ఏదైనా ఆకస్మిక సంఘటన లేదా పరిస్థితులు మారినప్పుడు మీ ఆదా చేసిన సంపద మాత్రమే మీకు మద్దతు ఇస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ పొదుపు అలవాటును పెంచుకోండి. మీ ఆదాయం నుండి కొంత డబ్బును ఆదా చేసుకోండి. చాణక్యుడి ప్రకారం సంపదను కూడబెట్టిన వారు జీవితంలో అపజయం నుంచి బయటపడతారు. ఏదైనా పనిలో విజయం సాధించాలంటే మీపై మీరు నమ్మకం ఉంచడం చాలా ముఖ్యమైన విషయం. ఉద్యోగం చేయగలననే నమ్మకం ఉంటేనే మీరు మీ పనిలో విజయం సాధించగలరు. చాణక్యుడి ప్రకారం విజయం సాధించడానికి మీ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి. అలాగే ఒక వ్యక్తి ఏ పనిలోనైనా ఆశించిన ఫలితాన్ని పొందడానికి సహనం చాలా అవసరం. ఓర్పుతో లక్ష్యం పట్ల పట్టుదలతో ముందుకు సాగే వారికి ఏదో ఒకరోజు విజయం వర్తిస్తుంది. కాబట్టి వైఫల్యం గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. మిగిలిన లోపాన్ని గ్రహించి దానిపై పని చేయడం ప్రారంభించండి.